అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆదేశాలతో హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని తన్మయి కుటుంబాన్ని తెలుగు మహిళలు పరామర్శించారు. టీడీపీ నాయకులు, మహిళా నేతల చేతుల మీదుగా తన్మయి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం అందజేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇలాంటి నీచులను కూటమి ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. ఘటన జరిగింది 4 రోజుల కిందట. ఒక అమ్మాయి, తన్మయి అనే అమ్మాయి, కూడేరు మండలంలో మణిపాల్ స్కూల్ వెనకలో ఒక డెడ్ బాడీ దొరికింది. ఆ అమ్మాయి అనంతపూర్ వాసిగా తెలియడం అనేది. అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఎంత బాధాకరం అంటే ఆ అమ్మాయి అసలు ఈరోజు సిచ్యువేషన్ అమ్మాయిది చూస్తే బాడీ అంతా కుళ్ళిపోయింది. అలాంటి సిచ్యువేషన్ లో ఉంది అమ్మాయి. ఎందుకంటే ఈ రోజు మన ఆ విషయం తెలిసిన వెంటనే మన అర్బన్ ఎమ్మెల్యే గారు వెంటనే ఆర్థిక సహాయం ఆ పేరెంట్స్ కి అందజేయడం జరిగింది మా ద్వారా. ఆయన ఊర్లో లేనందున ఈ రోజు ఒకటే మా తల్లులందరికీ ఒకటి తెలియజేస్తున్నాం, బయట సిచ్యువేషన్స్ బాగాలేవు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు టైంకి ఎవరితో ఉన్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు అనేది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఈ రోజు ఒక తల్లి పడే క్షోభ ఇంకొకరికి రిపీట్ కాకూడదు. అలాగే కూటమి ప్రభుత్వం చాలా అండగా ఉంది ఈ ఫ్యామిలీకి కూడా. ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో, దీనికి కారణమైన వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తారు. శిక్ష పడేలాగా ప్రతి ఒక్కరు కూడా పోరాడతారు అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.